ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి గెలుపు వన్ సైడే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి జిల్లా దొండుగలపల్లిలో నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏమి చేసిందో, భవిష్యత్తులో ఏం చేస్తుందో ఓటర్లకు వివరించాలని సభ్యులకు పొంగులేటి సూచించారు. ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తండ్ర వినోద్రావు గెలుపు కోసం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ బైక్ ర్యాలీ తీశారు. సాయిబాబా ఆలయంలో కర్ణాటక, తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జి పొంగులేటి దయాకర్ రెడ్డి నిర్వహించిన హోమంలో వినోద్రావు పాల్గొన్నారు. ఖమ్మంలో కమలం జయకేతనం ఎగరేస్తుందన్నారు తండ్ర. దేశంలో ఉన్న యువత మొత్తం ప్రధాని మోదీకి మద్దతుగా ఉన్నారని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్నారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి యువత, ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుందని ఆయన చెప్పారు. మోదీ హయాంలో అవినీతికి తావు లేకుండా పాలన సాగుతుందన్నారు. బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నటుడు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో మంత్రి పొంగులేటి, అభ్యర్థి రఘురామరెడ్డి, తుమ్మల యోగేందర్ పాల్గొన్నారు. ఖమ్మం మయూరి సెంటర్ నుండి జెడ్పీ సెంటర్ వరకు రోడ్ షో కొనసాగింది. అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్న వెంకటేష్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. మోతాదుకు మించి రసాయనాలు వాడి పండిస్తున్న పండ్లు ఎంతో ప్రమాదకరమని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. వేసవి కాలంలో 95% పైగా దొరికే మామిడి పండ్లను ప్రజలు ఇష్టంగా తింటారని ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రామగిరి హరిబాబు అన్నారు. మోతాదుకు మించి రసాయనం వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద అంతర్జాతీయ గ్లోబ్ సంస్థ కొత్తగా యంత్ర విడిభాగాల తయారీ సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ యజమానులతో కలిపి నాయుడు ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా పలువురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని యజమాని పేర్కొన్నారు. సిఎస్ఆర్ మిధాని సంయుక్త నిర్వహణలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెంటర్ మొదటి అంతస్తులో ఎక్స్టెన్షన్ ప్రారంభించారు. సుమారు 10 కోట్ల వ్యయంతో 2021లో సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్లో పేదలు 10 రూపాయలతో ప్రాథమిక వైద్యం చేయించుకోవచ్చని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ జూ తెలిపారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రషర్ గుంతలో సెల్ఫీ దిగుతూ జారిపడ్డ 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి యశ్వంత్ గల్లంతయ్యాడు. ఏలూరు వాసి యశ్వంత్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపట్టారు. నారపల్లిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 4 క్రషర్ గుంతలో దిగినప్పుడు ప్రమాదం జరిగింది. టెర్రరిజం, నక్సలిజాన్ని రూపుమాపిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ అన్నారు. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా కోదాడ జనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ 14 నుంచి 15 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని భజన్లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ జెండాలను టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఐరాల రావడంతో ఒక దశలో కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. టీడీపీ నేత కారు వైసీపీ శ్రేణులపైకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా తెలిపారు గుండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్. ప్రతి కార్యకర్త తమ వార్డుల్లో, గ్రామాల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి సుగుణను గెలిపించాలని వారు కోరారు. అభ్యర్థి సుగుణ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని బీజేపీ కంటెస్ట్ ఎమ్మెల్యే పూసరాజు ఆకాంక్షించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన బైక్ ర్యాలీని జెండా ఊపి రాజు ప్రారంభించారు. ఈ ఎంపీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, 400 సీట్లకు పైగా మెజార్టీ సాధించి కేంద్రంలో మళ్లీ ప్రధాని పదవిని మోదీ చేపడతారన్నారు.